నర్సాపురం సమీపంలో తీరం దాటిన మంతా తుఫాన్ ఈ మధ్యాహ్నానికి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను భయపెట్టిన మంతా తుఫాన్ ఇప్పటికే నర్సాపురం సమీపంలో తీరం దాటి ముందుకు సాగింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈ తుఫాను ఈ మధ్యాహ్నానికల్లా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. అయితే తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఇంకా భారీ గాలులు, మోస్తరు నుండి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తుఫాను తీరం దాటిన సమయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో నర్సాపురం సమీపంలో మంతా తుఫాను తీరం దాటింది. తీరం దాటిన తరువాత తుఫాను క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలపై ప్రభావం చూపుతోంది. గాలి వేగం గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల మధ్య నమోదవుతుందని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ లో తెలిపిన ప్రకారం మంతా తుఫాను తీరం దాటి క్రమంగా బలహీనపడుతోంది. ఈ మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల కల్లా ఇది లోపల ప్రాంతాల్లో డిప్రెషన్ గా మారే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే 12 గంటల్లో తుఫాను పూర్తిగా బలహీనపడుతుందని అంచనా వేస్తోంది. నర్సాపురం పోర్ట్, భీమవరం, పాలకొల్లు, తణుకు పరిసర ప్రాంతాల్లో తీవ్ర గాలులతో పాటు వర్షం కురుస్తోంది. చెట్లు విరిగి పడడం, విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు. తీర ప్రాంత గ్రామాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు మరోసారి హెచ్చరించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములు రాత్రి పగలు ప్రజలకు సహాయం అందిస్తున్నాయి. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాను బలహీనపడే వరకు అప్రమత్తంగా ఉండని ఆయన సూచించారు. విద్యుత్, నీటి వనరులు, రహదారుల పునరుద్ధరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటికే 70కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గే వరకు ఇళ్లలోనే ఉండి అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దు. తుఫాన్ గాలుల ప్రభావంతో విద్యుత్ తీగలు తెగి కొన్ని పట్టణాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ శాఖ ఇంజనీర్లు మరమ్మత్తు పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షం తగ్గిన వెంటనే విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తారని చెప్పారు. రహదారులపై చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. పోలీసులు వాహనదారులకు అప్రమత్తం చేశారు. తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా పోర్టుల వద్ద పడవలను కట్టేసి ఉంచారు. ప్రభుత్వం వారి సహాయక చర్యల కోసం డీజిల్ సబ్సిడీ, నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. మత్స్యకారుల ప్రభుత్వం చర్యలను స్వాగతించారు. తుఫాన్ బలహీనమవుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో తీర ప్రాంత ప్రజల్లో కొంత ఊరట నెలకొంది. అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ బలహీనమైన వర్షాలు ఇంకా కొనసాగుతాయి. వరదల ప్రమాదం ఉండే అవకాశం ఉంది. భీమవరం, పాలకొల్లు పట్టణాల్లో ఉదయం నుంచి వర్షాలు నిరంతరంగా కురుస్తున్నాయి. చిన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. స్థానిక అధికారులు నీటి ముప్పు ప్రాంతాల్లో పంపులు అమర్చారు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఈ రోజు రాత్రి తరువాత వర్షాలు తగ్గుముఖం పడతాయి. రేపటి నాటికి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే లోపలి జిల్లాల్లో ఇంకా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. తుఫాన్ పూర్తిగా బలహీనపడే వరకు అప్రమత్తంగా ఉండండి. విద్యుత్ తీగలు, నీరు చేరిన ప్రదేశాలకు దగ్గరగా వెళ్లవద్దు. అధికారుల సూచనలు తప్పక పాటించండి అని అన్నారు. ప్రభావిత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. నీటి మట్టం పెరిగిన గ్రామాల నుంచి ప్రజలను సురక్షితంగా ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో జనజీవనం దెబ్బతింది. మంతా తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తుఫాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. గాలులు తీవ్రతకు చెట్లు విరిగిపోవడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, రహదారులు ముంచెత్తడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మంతా తుఫాను ప్రస్తుతం బలహీనమైనప్పటికీ దాని తుది ప్రభావం ఇంకా తీర ప్రాంతం నుండి లోపలి జిల్లాల వరకు కనిపిస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు నమోదవుతుంది. తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గ్రామాల్లో రాత్రి నుంచే విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు. వర్షం తగ్గిన వెంటనే మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో గంటకు 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత పట్టణాలు నర్సాపురం, భీమవరం, కాకినాడ, మచిలీపట్నం, బాపట్ల గంటల తరబడి వర్షాలు కురుస్తోంది. తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఆకంఠం ఏర్పడింది. తుఫాను వర్షాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గే వరకు బయటకు వెళ్లవద్దు. విద్యుత్ తీగలను పడిన ప్రదేశాలకు దగ్గరకు వెళ్లకండి. కొన్ని గ్రామాల్లో అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెవెన్యూ, విద్యుత్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు గ్రామాల్లో పర్యవేక్షిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని పశ్చిమ గోదావరి కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ ప్రభావంపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యుత్, రహదారి, నీటి సరఫరా తక్షణమే పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. మరియు నష్టాల అంచనాకు ప్రత్యేక బృందాలు పంపించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నీటి ముప్పుల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారని తీర ప్రాంతాల్లో రాత్రంతా పహారా కాస్తోంది. విద్యుత్ తీగలు తెగిపోయిన ప్రదేశాల్లో సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు. పునరుద్ధరణ పనుల్లో వందలాది మంది లైన్మెన్లు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు. విద్యుత్ శాఖ ప్రకటించింది, వర్షం తగ్గిన వెంటనే అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం. తుఫాను వర్షాలతో అనేక రహదారులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గ్రామీణ రవాణా రహదారుల్లో నీరు నిలిచిపోయింది. పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తూ నీట ముప్పు ప్రాంతాల్లో వాహనాలు నడపవద్దని సూచించారు. కొన్ని చోట్ల రోడ్లపై రవాణా తాత్కాలికంగా నిలిచిపోయింది. తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ప్రభుత్వం మరోసారి సూచించింది. తీర ప్రాంతం, పోర్టులు, మచిలీపట్నం, నర్సాపురం, కాకినాడ పూర్తిగా మూసివేశారు. అధికారులు పడవలను సురక్షిత ప్రదేశాల్లో కట్టేసి ఉంచాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా నీటి కాలుష్యం నివారించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభావిత గ్రామాల్లో వైద్య బృందాల సేవలు అందిస్తున్నాయి. తాగునీరు, మందులు, ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉంచారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం తుఫాను బలహీన పడినప్పటికీ రాబోయే 12 గంటల్లో ఇంకా కొన్ని చోట్ల వర్షాలు కొనసాగుతాయి. రేపటి నాటికి వర్షాలు తగ్గుతాయని అంచనా. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది, వర్షాలు తగ్గే వరకు ఇళ్లలోనే ఉండండి. విద్యుత్ తీగలు, చెట్లు పడిన ప్రదేశాలకు దూరంగా ఉండి అవసరమైతే మాత్రమే బయటకు రండి. అధికారులు సూచనలు తప్పక పాటించండి అని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తుఫాను తీవ్రత తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యుత్, రోడ్లు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరావాస కేంద్రాల్లో వందలాది మంది తాత్కాలికంగా ఉంటున్నారు.
మంతా తుఫాను బలహీన పడినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులు రాష్ట్రంలోని అనేక జిల్లాలను ప్రభావితం చేస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం మరోసారి సూచించింది.
తుఫాన్ ప్రభావం సహాయక చర్యలపై 12 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రతి జిల్లాల్లో అధికారులకు కొత్త సూచనలు, పునరావాసం వేగవంతం చేయాలని ఆదేశాలు. మంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాలు ఇంకా వర్షాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను పరిస్థితులు మరియు సహాయక చర్యలపై దాదాపు 12 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టాలు, పునరావాస చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు, వైద్య సహాయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. ప్రభావిత జిల్లాల్లో ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల భద్రత ముందుగా ఉండాలని, ఆస్తి నష్టాన్ని త్వరగా అంచనా వేయవచ్చని, కానీ ప్రాణ నష్టం జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా అధికారులను నియమించి ప్రతి గంటకు రిపోర్టులు అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సహాయం అందించడంలో ఆలస్యం జరిగితే క్షమించమని సీఎం హెచ్చరించారు. తుఫాన్ వల్ల ఇళ్లను వదిలి వచ్చిన ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ముఖ్యంగా చర్చకు వచ్చాయి. సీఎం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, విద్యుత్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని వివరాలు అడిగారు. అవసరమైతే కొత్త కేంద్రాలు కూడా ప్రారంభించాలన్నారు. ఒక్కరు కూడా ఆకలిగా ఉండకూడదు, వైద్య సహాయం ఆలస్యం కాకూడదని సీఎం అధికారులకు చెప్పారు. తుఫాన్ కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు సమీక్షలో నివేదిక సమర్పించారు. సీఎం స్పష్టం చేశారు, ఎక్కడ విద్యుత్ తీగలు తెగిపోయినా, స్తంభాలు కూలిపోయినా తక్షణమే మరమ్మతుల బృందాలను పంపాలి. వర్షం తగ్గిన వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులు పునరుద్ధరణపై కూడా సీఎం చర్చించారు. ప్రభుత్వం, యంత్రాంగం, అన్ని విభాగాలు కలిసి రోడ్లు, వంతెనలు, గ్రామీణ వర్గాలు పునరుద్ధరించాలన్నారు. జనాలకు ప్రయాణంలో ఇబ్బందులు రాకుండా చూడండి అని సీఎం బృందాలకు సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను రక్షించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. వీటి పనిని సీఎం ప్రశంసిస్తూ, ప్రజల ప్రాణ రక్షణలో మీరు చేసిన కృషి ప్రశంసనీయం, ఇంకా ఎక్కువ బృందాలు సిద్ధంగా ఉంచండి అని అన్నారు. తుఫాన్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లకూడదని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దు, అధికారుల సూచనల మేరకు మాత్రమే కదలండి అని అన్నారు. భారీ వర్షాలతో వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని సీఎం ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, మందుల పంపిణీ, డాక్టర్ల పహారా కొనసాగించాలని సూచించారు. కొన్ని తీర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన పరిస్థితిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. మోటార్లు, పంప్ సెట్లు ఉపయోగించి నీటి నిల్వలు తొలగించండి, తాగునీరు కాలుష్య సమస్యలు నివారించండి అని అన్నారు. సమీక్షలో వాతావరణ శాఖ అధికారులు తెలిపారు, మొంతా తుఫాను బలహీన దశలోకి ప్రవేశించింది. అయితే తీర ప్రాంతాల్లో ఇంకా కొన్ని గంటల పాటు వర్షాలు కొనసాగుతున్నాయి. రేపటి నాటికి వాతావరణం సాధారణ స్థితికి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పునరావాస కేంద్రాల్లో పూర్తి సదుపాయాలు ఉండాలి. విద్యుత్, రహదారి పునరుద్ధరణ తక్షణ చర్యలు, వైద్య బృందాల నిరంతర పహారాలో ఉండాలి. మత్స్యకారులు, ప్రజలు, అధికారుల హెచ్చరికలను పాటించాలి. ప్రతి జిల్లా కలెక్టర్లు తమ తమ ప్రాంతాల పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం పంపిన నిధులతో సహాయ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వర్షాలు తగ్గగానే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని పశ్చిమ గోదావరి కలెక్టర్ తెలిపారు. సమీక్ష ముగింపులో సీఎం మాట్లాడుతూ, ప్రజలు ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వం ప్రతి ఒక్కరి పక్కన ఉంది, ఎటువంటి పరిస్థితినైనా అధిగమిస్తామని అన్నారు. అనంతరం మంత్రులు, ప్రధాన కార్యదర్శితో మరో రౌండ్ సమీక్ష కూడా నిర్వహించారు. మొంతా తుఫాను ప్రభావం తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సమీక్షలో అన్ని శాఖలను మరింత చురుకుగా మార్చారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మరొకసారి స్పష్టం చేశారు.
మంతా తుఫాను ప్రభావం తెలంగాణపై పెరుగుతోంది. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన. మంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను తాకిన తరువాత ఇప్పుడు తెలంగాణ వైపు కూడా విస్తరించింది. తుఫాను వల్ల ఏర్పడిన గాలుల ప్రభావం, వర్ష మేఘాల చలనం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కనిపిస్తోంది. దీని నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మంతా తుఫాను బలహీనమైనప్పటికీ ఇది ఉత్తర దిశగా కదులుతూ తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి 24 గంటల్లో గాలుల వేగం పెరిగి అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా భద్రాద్రి, ములుగు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూల్, మహబూబానగర్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు. వాతావరణ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. తదుపరి 2 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలి. నీటి ముప్పు ప్రాంతాలు తెగిన తీగల దగ్గరకు వెళ్లవద్దు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని మరోసారి హెచ్చరించింది. తుఫాను ప్రభావం తెలంగాణపై పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యుత్, రెవెన్యూ, గ్రామీణ అభివృద్ధి శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. వర్షాల తీవ్రత పెరిగే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉందని రవాణా శాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. హైవేల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు పహారా కాస్తున్నారు. నీటి ముప్పు ఉన్న రోడ్లలో వాహనాలు నడపవద్దని పోలీసులు సూచించారు. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ తీగలు తెగిపోవడమో, స్తంభాలు కూలిపోవడమో జరిగే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. అందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట ఎమర్జెన్సీ టీములు, లైన్ మ్యాన్లు సిద్ధంగా ఉన్నారు. వర్ష తీవ్రత దృష్ట్యా వ్యవసాయ శాఖ రైతులకు పిలుపునిచ్చింది. పండిన పంటలను తాత్కాలికంగా సురక్షిత ప్రదేశాలకు మార్చండి. వర్షపు నీరు పంటల్లో నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలు, ఫస్ట్ ఎయిడ్, తాగునీటి పంపిణీ వంటి చర్యలు ప్రారంభించబడ్డాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుఫాన్ పరిస్థితిపై ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లా కలెక్టర్ రెడ్ అలర్ట్ పరిస్థితిని గమనించాలి. ప్రజలకు సహాయం అందించడంలో ఆలస్యం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా భద్రాద్రి, ములుగు జిల్లాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమయ్యాయి. ప్రమాద ప్రాంతాల్లో పహారా కాస్తూ ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు పాఠశాలలకు 1 రోజు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. రేపటి వాతావరణ స్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. రేపు ఉదయం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో ఈదురుగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ వర్షాల కంటే 3 రెట్లు అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ప్రభుత్వం ప్రజలకు సూచించింది. వర్షం, గాలులు సమయంలో బయటకు వెళ్లవద్దు. చెట్ల క్రింద వాహనాలు నిలపరాదు. తుఫాన్ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. అయితే ప్రభుత్వం అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని మంత్రులు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంతా తుఫాను ప్రభావం తెలంగాణపై పెరుగుతోంది. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రభుత్వం యంత్రాంగం పూర్తి స్థాయి సిద్ధతతో ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని వాతావరణ శాఖ, ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేశాయి.